రాజేష్ తోటి ప్రతిరోజు తలకాయ నొప్పి అయిపోయింది. టైంకు వార్తదేడు, అసలు పని పక్కకు పెట్టి కొసరు పనులన్నీ ముంగటేసుకుంటున్నాడు. మరి ఇవాళ ఏం చేస్తున్నాడో ఏడున్నాడో కదా. Excuse me sir, please read it sir. If any need, please contact me sir. అన్న ఒక్క నిమిషం. ఏంటి మీకు ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అన్న, చూసుకోండి. అన్న మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పారా అన్న? ఓ మనిషి, ఏందా విషేతుల బస్సులు రైళ్లలో పాంప్లెట్లు వంచి పైసలు అడుక్కుంటున్నట్టు అడుక్కుంటున్నావా ఏంది? అడుక్కునే పాంప్లెట్లు కాదు ఇవి, ఆదాయం తెచ్చిపెట్టే పాంప్లెట్. ఆదాయమా? ఏమున్నది అసలు అండ్ల చూపియ్యి. డాగ్ వాకర్ రాజేషా అంటే కుక్క లెక్క నడుస్తావా నువ్వు? మొత్తం చదవవా? సరే చూపియ్యి. మీ కుక్కలు పిక్కలు పీకకుండా ట్రైనింగ్ ఇవ్వబడును. మీ ఇంటి కుక్క పిల్లలను మా ఇంటి పిల్లల్లా కేరింగ్గా చూసుకోబడును. మీ కుక్కలను రోజుకు 2 సార్లు వాకింగ్కి తీసుకుపోబడును. అవసరమైతే సంప్రదించండి గరం రాజేష్. బర్రె గొంతేసుకొని ఏంది నీ కుక్కలలోల్లి? పార్ట్ టైం బిజినెస్ అబ్బా. ఏది కుక్కలను దిప్పుడా? కుక్కలని ఇప్పుడు తీసి పడేయకు, మన దశ తిప్పి పడేస్తే అవి తెలుసా? వార్తదేమంటే లేకుండా ఏమేమో కథలు పడతావు ఎప్పటికీ. కుక్కలను వాకింగ్ తిప్పుడు కూడా ఒక బిజినెస్? బుర్ర పని చేస్తున్నదా అసలు నీకు? అరే మహారాష్ట్రలో ఉండే ఒక అన్న 38 కుక్కలను రోజు పొద్దున సాయంత్రం వాకింగ్ కు తీసుకుపోతున్నాడట తెలుసా? తీసుకపోతే అంటవేందబ్బా, అట్లా తీసుకుపోయినందుకు ఆయన ఒక్కొక్క కుక్కకు 15,000 తీసుకుంటాడట ఓనర్ దగ్గర నుంచి. అంటే మొత్తం 38 కుక్కలకు కలిపి 5,70,000 సంపాదిస్తున్నాడు ఆయన నెలకు. ఖర్చులన్నీ పోను కమ్సేకం 4.5 లక్షలు మిగులుతున్నాయట. అంటే 4.5 లక్షలా? మరి అందుకే పాంప్లెట్లు పంచుతున్నా. రోజు పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట పార్ట్ టైం లాగా చేసుకున్నాం అనుకో, మంచిగా పైసలు అమాయించచ్చు అబ్బా. ఏమనుకుంటున్నావు? ఇంకో హైలైట్ ఏంటంటే ఈ మధ్యనే ఒక సర్వేలో తేలింది, కుక్కలని వాకింగ్ కి తీసుకుపోయేటోళ్ళు ఆరోగ్యంగా ఉంటారట. కుక్కల వాకింగ్ కు మనుషుల ఆరోగ్యానికి ఏం సంబంధం? కుక్కలని తిప్పుకుంటా వీళ్ళు కూడా తిరుగుతారు కదా, అట్లా వీళ్ళకి కూడా వాకింగ్ అయి ఫిట్ గా తయారవుతారు అన్నట్టు. అంటే ఈ లెక్కన నాకు ఫిట్నెస్ పైసలకు పైసలు కూడా వస్తాయి మంచిగా. ఇవన్నీ ఈనేటందుకు మంచిగా ఉంటాయి గానీ అందరికి వర్కౌట్ కావు గానీ పాంప్లెట్లు పక్కకు పడేసి ఆఫీస్ కు రా చక్కగా. ఓహో, నువ్వెందుకు ఇట్లా నన్ను డిమోటివేట్ చేస్తున్నావో నాకు తెలుసులే. డిమోటివేషనా? నేనా? నా ఐడియాను దుబ్బేసి నువ్వు వార్తలు చదువుడు అయిపోయినాక మంచిగా కుక్కలను తిప్పి సంపాదిద్దామని కదా నీ ప్లాను. నేను ఆఫీస్కు రాను, అవసరమైతే 1 నెల లాంగ్ లీవ్ పెట్టైనా సరే నా బిజినెస్ స్టార్ట్ చేసినాక అప్పుడు వస్తా. ఉంటా, బై. పాంప్లెట్లు పంచుకోవాలి. మెంటలోడా, ఏడికి పోతాడు గాని ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని ఏడుపు ముఖం పెట్టుకొని వస్తాడు మళ్ళా రేపు. కానీ ఒక్కొక్కల తెలివి చూడుండ్రి ఎంత స్మార్ట్గా ఆలోచిస్తున్నారో. బలిసినోళ్ళు కుక్కలు ఇష్టంగా పెంచుకుంటారు కానీ దాన్ని తిప్పుడంటే వాళ్ళకు టైం ఉండదాయే. దాన్ని ఆసరా చేసుకొని నెలకు 4.5 లక్షలు సంపాదిస్తున్నారు ఒకలంటే చిన్న ముచ్చట్నా కదా.